కంటి నొప్పి సాధారణంగా అలసట, ఇన్ఫెక్షన్లు లేదా గాయాల వల్ల వస్తుంది. అయితే ఈ నొప్పి కంటికి సంబంధించినదా లేదా మెదడుకు సంబంధించిన అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది దీనిని తలనొప్పిగా భావించి పట్టించుకోరు. నొప్పి ఎక్కువైన తర్వాత మాత్రమే వైద్యులని సంప్రదిస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం కంటి నొప్పి మాత్రమే ఉంటే అది మెదడుకు సంబంధించిన సమస్య కావడం చాలా అరుదు. కానీ కంటి నొప్పితో పాటు కొన్ని ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఉదాహరణకు, నుదుటి నుంచి మెడ వరకు తలనొప్పి రావడం, తరచుగా తల తిరగడం, శరీరంలోని ఏదైనా భాగంలో తిమ్మిరి రావడం, పదే పదే వాంతులు కావడం, ఈ లక్షణాలు మెదడులో వాపు లేదా కణితి వంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కంటి నొప్పిని నివారించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. మొబైల్ ఫోన్, టీవీ చూడడం తగ్గించాలి. సరైన కంటి అద్దాలు ఉపయోగించాలి. పోషకాహారం తీసుకోవాలి. కళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలి. కంటి నొప్పి సాధారణ సమస్య అయినప్పటికీ దీర్ఘకాలం కొనసాగితే వైద్యుణ్ణి సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.